విజయశాంతిరెడ్డి కేసులో ఇప్పుడు అందరి చూపులు ఆమె తల్లి అన్నలపై పడ్డాయి. పాత అనుమానాలు తిరగతోడుతూ అందరూ వాళ్ళ అరెస్టును కోరుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం విజయారెడ్డి భర్త వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, మీడియా ముందు ప్రత్యక్షమై తన అనుమానాలు ఆరోపణలను వ్యక్తం చేయడం. అయితే భర్త ఆరోపణలు నిజం అని నమ్మడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు, కానీ ఆవిడ తల్లి అన్నగారిపై ఏమాత్రం జాలి పడటం లేదు. ఇందుకు కారణం ఆస్తి గొడవలు. ఆస్తి కోసం వాళ్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అందరి అనుమానం. అయితే ఇక్కడ ఒక విషయం ఇంకా క్లారిటీ లేదు. 75 లక్షల సెటిల్మెంట్ వివాదమే ఈ ఘాతుకానికి కారణం ఎలా అవుతుంది? వారి మరణం స్వచ్ఛందంగా ఆ రైల్ ట్రాక్ మీద జరగడం సీసీ ఫుటేజీలలో స్పష్టంగా కనిపిస్తోంది. తల్లి మాటలు పడలేక అన్నపోరు సహించలేకపోయి ఉంటే మరణానికి ముందు ఆమె భర్తకు మెసేజ్ పెట్టి ఉండాలి కదా, లేదంటే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఉండాలి, కనీసం సూసైడ్ నోట్లో ఆ విషయం వివరించి ఉండాలి. ఇవేమీ జరగలేదు కదా. తన తల్లి అన్నలతో ఆస్తి వివాదం ఉంటే ఉండవచ్చు కాక, కానీ అది ఎవరికీ చెప్పనంత రహస్యం ఎందుకు అవుతుంది? ఎవరికీ చెప్పకుండా ఆత్మహత్యకు పాల్పడేందుకు ఎలా దారితీస్తుంది? మరి భర్తకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? ఎందుకు వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు? ఎందుకంటే అతను ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు అడిగాడు. వాళ్ళు వెంటనే ఇవ్వలేదు. అది అతనికి బాధ కలిగించింది, కోపాన్ని తెప్పించింది. వాళ్ల కోణంలో ఆలోచించి చూస్తే చాలా కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటూ కనీసం ఫోన్లో కూడా తరచూ కమ్యూనికేషన్ చేయని భర్త సడన్గా ఆమె మరణం తర్వాత వచ్చి ఆస్తి డాక్యుమెంట్లు అడిగినప్పుడు ఆమె తల్లికి గాని అన్నకు గాని ఆ ప్లేసులో ఉన్న ఎవ్వరికైనా వళ్ళు మండుతుంది. వాళ్ల మధ్య ఉన్న ఆస్తి లావాదేవీలు ఏమిటో ఎవరికీ తెలియదు. భర్తకు కూడా క్లారిటీ లేదు. కూర్చొని సామరస్యపూర్వకంగా గాని లేదా లీగల్గా గాని తేల్చుకోవలసిన విషయం అది. కేవలం ఆస్తి డాక్యుమెంట్ల విషయంలో వాళ్లు పాజిటివ్గా స్పందించనంత మాత్రాన వాళ్లే ఈ ఘాతుకానికి కారణం అంటూ వాళ్లపై ఆరోపణలు చేస్తూ మీడియాకు ఎక్కడం కరెక్ట్ కాదు. మీడియా కూడా అత్యుత్సాహంతో వాళ్లను దోషులు అనిపించే విధంగా వార్తలు గుప్పించడం కొంచెం తొందరపాటు అనిపిస్తోంది. బహుశా ఈ ముగ్గురు కూడా దోషులు కాకపోవచ్చు. ఈ ఘాతుకం వేరే బలీయమైన కారణాల వల్ల జరిగి ఉండవచ్చు. దర్యాప్తు త్వరితగతిన సాగేందుకు పోలీసులను అభ్యర్థించాలి, కానీ కేవలం అనుమానంతో వాళ్లను సమాజంలో చెడ్డ చేయకూడదు. ఒకవేళ నేరస్తుడు మరొక అపరిచితుడు అయి ఉంటే ఆస్తి తగాదాల కారణంగా వారు ఇలా వీధిని పడడం ముగ్గురికీ ప్రమాదమే. ఇది అసలు నేరస్తుడికి చక్కని అవకాశం అవుతుంది. అందుకని పోలీసులు ఈ ముగ్గురికీ రక్షణ కల్పించవలసి ఉంటుంది. తొందరపడి ఎవరిపైనా నిరాధారమైన ఆరోపణలతో జడ్జిమెంటు ఇవ్వకుండా పోలీసు దర్యాప్తు ముమ్మరం చెయ్యాలని, అసలు కారణం ఏమిటో త్వరగా బయటపడాలని కోరుకుందాం. ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవించినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ తెలుగు మేధ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.